రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇక అయితే సమావేశాలు మొత్తానికి కాదు, ఇక ఒక్కరోజు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు పాల్గొనే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ సమావేశాలు హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అయితే సమావేశాల మొత్తానికి కాదు, ఇక ఒక్క రోజు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు పాల్గొనే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇక దీంతో వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ సమావేశాల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రత్యక్ష దృష్టి అయితే సారించారు. ఇది ఇప్పటికే జిల్లాల పర్యటనలతో మున్సిపల్ ఎన్నికల వేడిని రగిలించారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసేలోగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈరోజు ఉదయం అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇక పార్టీ బలగాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, అభ్యర్థుల పనితీరు, ఓటర్ల స్పందన వంటి అంశాలపై మంత్రుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో ఎక్కడైనా లోపాలు ఉంటే తక్షణమే సరిదిద్దాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ పెట్టాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం అయితే చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ప్రచారం ముగిసే చివరి క్షణాల వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంతో పాటు ఏకకాలంలో 6 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఇక కోదాడకు చెందిన నీలా సత్యనారాయణ వద్ద ఆదాయానికి మించినటువంటి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. పట్టణంలో ఉన్న నీల సత్యనారాయణ బంధువుల ఇళ్లలో పాటు కిడ్స్ కళాశాల, రైస్ మిల్లు, ఇతర వ్యాపార సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆస్తుల పన్ను ఎగవేతతో అయితే దీని వివిధ వ్యాపారాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉండగా, గతంలో సీఎంఆర్ రైస్ వ్యవహారంలో గోల్మాల్కు పాల్పడ్డారనే విమర్శలు కూడా నీలా సత్యనారాయణపై ఉన్నాయి. ఇక ఈ దాడులతో కోదాడ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా చిలుకూరిపేటలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు జరిపిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు ఒక కాంట్రాక్ట్ నుండి 24,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. అయితే ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ సత్యనారాయణ చార్యులు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇక పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. లక్ష్మి 24,000 లంచం తీసుకున్నట్టుగా సెక్రటరీలో పట్టుకోవడం జరిగింది. ఈ లంచం అదమస్థాయిగా వాళ్ళ వైఫ్ వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేశారు. పంచాయతీరాజ్ ఎస్పీఎస్ జెడ్పీ హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ సంబంధించి 8 lakhs బిల్స్, బుక్స్ రాసినందుకు కానీ ఆ బిల్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ మేయర్ గారికి ఫార్వర్డ్ చేసినందుకు కానీ ఆ 8 lakhsలో 3% 3% 24,000 డబ్బు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఏసీపీ రవీందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. ఓటర్లను మభ్యపెట్టడం లేదా ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మున్సిపాలిటీ పరిధిలో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఎన్నికల భద్రత కోసం తగిన సంఖ్యలో పోలీసులు సిబ్బంది, స్పెషల్ పార్టీలు, ఆర్మడ్ ఫోర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్నిక జరగబోతుంది. అన్ని పార్టీల వారు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రచారం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఇటు ప్రచార కార్యక్రమం మరి ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారంగా ముగుస్తున్నది. కాబట్టి ఓటర్లకు, కాంటెస్టింగ్ క్యాండిడేట్లకు, రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేయనమనగా కాండక్ట్ రూల్స్ అమల్లో ఉన్నవి. 144 సెక్షన్ అమలులో ఉన్నది. కాబట్టి ఈ ఫ్రీబీస్ ఫండ్ ఇవ్వడం కానీ లేకపోతే ఓటర్లను ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేయడం కానీ చేయకూడదు. దీనిపైన చట్టపరంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా మరి ఐపీసీఎల్ సెక్షన్ల కింద మేము కేసులు పెడతాము. ఇప్పుడు నర్సంపేటలో ఎన్నిక జరగబోతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం కేంద్రంగా టీడీపీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. టీడీపీ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విభేదాలు స్పష్టంగా బయటపడగా పి గన్నవరం టీడీపీ నేతలు 2 వర్గాలుగా చీలిపోయారు. పార్టీ అధిష్టానం మండల టీడీపీ అధ్యక్షురాలిగా ప్రతిపాటి ఉమామహేశ్వరి నియమించగా, అదే సమయంలో మండల గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కొందరు స్థానిక నేతలు సంసాని పెద్దిరాజు మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక అధికారికంగా ప్రకటించిన ప్రతిపాటి ఉమామహేశ్వరికి పార్టీ ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారం చేయించగా, స్థానికంగా ఎన్నుకున్న సంసాని పెద్దిరాజుకు మరో వర్గం నేతలు ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయించారు. గత కొంతకాలంగా పి గన్నవరం టీడీపీలో కొనసాగుతున్నటువంటి అంతర్గత విభేదాలు తాజా మండల అధ్యక్షుల ఎంపికలో మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేకపోవడంతో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయినట్లు తెలుస్తుంది. టీడీపీ నేతల మధ్య తగాదాలు బహిరంగంగా మారుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ తనను సీఐ వేధిస్తున్నాడని మీడియాతో మాట్లాడడం సరైన పద్ధతి కాదని కావలి డీఎస్పీ శ్రీధర్ వ్యాఖ్యానించారు. నిజంగా సీఐ నుంచి వేధింపులుంటే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాల్సిందని, ఆత్మహత్య ప్రయత్నం చేయడం లేదా ప్రెస్ మీట్లు పెట్టడం వంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. ఇక ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి. ఇక అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. సిఐ తనను వేధించాడని చెప్పింది. అదే వేధింపులో జరిగింది ప్రాబ్లం అని పైన ఆఫీసర్లకు వచ్చి చెప్పాలా, కంప్లైంట్ ఇవ్వాలా, నాకు ప్రాబ్లం ఉంది మేడం, ఇది పరిస్థితి చెప్పాలా. అట్లా చెప్పకుండా డిసిప్లినరీ ఫోర్స్ పోలీసు డిసిప్లినరీ ఫోర్స్లో ఉండి ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం అదంతా కూడా చాలా ఇల్లీగల్, చాలా తప్పుది. అట్లా చేయకూడదు. పై ఆఫీసర్లకు చెప్పుకోవాలా, ఎస్పీ మేడంకో నాకు వచ్చి ఇట్లా జరిగింది, ఇది అన్యాయం, నన్ను వేధిస్తున్నారు ఏది చెప్పుకోవాలా. ఏమి చెప్పకుండా చేయడం తప్పని నేను చెప్తున్నాను. సిఐ నా దృష్టికి ఏం తీసుకురాలేదు, ఈఎంఐ కూడా నా దృష్టికి తీసుకురాలేదు. నా దగ్గర అట్లీస్ట్ ఎస్పీ గారి దగ్గరికి పోయినా మనం ఇట్లా జరుగుతుంది విషయాన్ని చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి చేయడం తప్పు కదా. డిసిప్లినరీ ఫోర్స్లో చెప్పు, నువ్వు వచ్చి పై ఆఫీసర్కి చెప్పు, యూనిట్ ఆఫీసర్కి చెప్పు, వచ్చి ఎస్పీ గారికి చెప్పు, లేదు నాకు చెప్పు, ఇట్లా నా పరిస్థితి ఎట్లా ఉంది, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు మేము విచారిస్తాం. ఆమె చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసి నాకు ఇట్లా జరిగిందంటే ఆటోమేటిక్గా విచారిస్తారు. అట్లా కాకుండా ప్రెస్కి వెళ్ళి డిపార్ట్మెంట్ని ధిక్కరించి చేసి దాన్ని తగిన చర్యలు ఉంటాయి. ఆమెకి ప్రాబ్లం. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ స్థాయికి తగదని ఆయన హెచ్చరించారు. నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతో తూగుతూ బలుపెక్కి లంగా మాటలు, లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వెధవా తలకాయమను నాదిరా నీకు? హౌలే చిల్లరగాళ్ళ కంటే, ఆవారగాళ్ళ కంటే, బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం
నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి పోయిపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీడిని తెలంగాణ ప్రజల మీదకి. వీడు ఏది రోకుసోకుండాడు, వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు ఈ తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళీ ఏదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతో వచ్చి ఈడ కూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు. అసలు ఏమిరా కేటీఆర్? తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. కల్తీ జరగలేదని వైసీపీ అంటుంటే కెమికల్స్ కలిపారని కూటమి నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే కోట్లాది మంది హిందూ దేవుళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటున్న ధార్మిక సంఘాలు, మఠాధిపతులు మాత్రం వివాదంపై మౌనం వహిస్తున్నారు. ఇంతకీ తిరుమల లడ్డూలో ఏం కలిసింది? అసలు కల్తీ జరిగిందా లేదా? మొదట జంతువుల కొవ్వు అన్న మాట కూటమి నేతలు ఇప్పుడు కెమికల్స్ అనడం వెనుక ఆంతర్యమేంటి? లడ్డూలో జంతువుల కొవ్వు లేదు అంటూ సిబిఐ ఇచ్చిన నివేదికను అసలు కల్తీయే జరగదన్నట్టుగా వైసీపీ ఎందుకు ప్రవర్తిస్తుంది? కల్తీ నెయ్యి కథ ఎన్నాళ్ళు సాగతీస్తారు? జంతువుల కొవ్వు ఉన్నా లేకపోయినా అది నెయ్యే కాదని నివేదికలు వచ్చాక కూడా ఇది రాజకీయంగా మారిపోతుంటే కూడా హిందూ మతోద్ధారక సిద్ధాంతకర్తలు ఎక్కడా? సినిమాలో ఒక్క పదమైన అభ్యంతరమని అనిపించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని యాగి చేసిన హిందూ మత మేధావులు ఎక్కడా? ఇప్పుడు ఆవును టచ్ చేస్తే మారణ హోమాలకు తలపడ్డ ఉన్మాద సంఘాలు ఇప్పుడెక్కడా? హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టిన రాజకీయ నేతలు ఎక్కడ? ఈ దేశం కేవలం హిందువులదేనన్న ఈ హిందూ ధర్మ పరిరక్షక కుహరావాదులెక్కడా? జై బజరంగ దళంటూ హిందూ ధార్మిక సిద్ధాంతకర్తలమంటూ రాద్ధాంతాలు చేసిన వాళ్ళు ఇప్పుడు మౌనం ఎందుకు? మతాలు, సాంప్రదాయాలను, ధర్మాలను నీచ రాజకీయాలకు తాకట్టు పెడతారా? మంచినీరు కలుషితమైతేనే ఉద్యమాలు జరిగాయి, అధికార మార్పిడులు జరిగాయి. మరి ప్రపంచంలో కోట్లాది మంది భక్తులకు ప్రసాదం పేరుతో అశుద్ధాన్ని పంచి పెడితే మీన మేషాలు లెక్క పెడతారా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదమే జంతు కొవ్వు కలిసిందన్న నివేదికలు వస్తే కదలికలు లేని ఈ హిందూ సాంప్రదాయవాదులను ఏమనాలి? లడ్డు కల్తీని రాజకీయ కోణంలో చూడగలమా? విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రసాయనాలు, ఆ రసాయనాలతో తయారు చేసిన వాటిని నెయ్యిగా మార్చారన్న నివేదికలు, సైంటిఫిక్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎన్డీడీపీ గుజరాత్ డైరీ అనాలిసిస్ రిపోర్టులో కూడా తేల్చిందిదే. జంతు కొవ్వు కనిపిస్తున్న ఈ ఆధారాలు నిజం కాదా? ఇంతెందుకు, లడ్డు తయారీలో నెయ్యి కాకుండా చుక్క నూనె కలిపినా అది క్షమించరాని నేరమే కాదనగలరా? కొవ్వెక్కిన వాళ్ళు కొంతమంది నెయ్యి అంటూ కొవ్వును కలిపారని తెలిసి ఈ హిందూ సమాజం నిద్రపోతుందా? ఇప్పుడు మనోభావాలు చచ్చిపోయాయా? కల్తీ నెయ్యి రాజకీయ వికృత క్రీడలో కోట్లాది మంది భక్తుల నమ్మకం కుప్ప కోల్పోవడం లేదా? పాలకపక్షం ఇంకా చర్యలు తీసుకోలేని బలహీనతతో ఉందా? ఏమో, అది వాళ్ళ రాజకీయమేమో. దోషులెవరు, ఎవరి పాలనలో, ఎవరి పాలక మండలిలో జరిగిందన్నది నిగ్గు తేలాక ఇంకా ఇంకా ఈ చర్చలేంటి, ఈ ముచ్చట్లేంటి, ఈ చేతులు ముడుచుకు కూర్చున్న రాజకీయం ఏంటి? కల్తీ నెయ్యి అంటున్న దాంట్లో మోనోగ్లిజరైడ్ అనే రసాయనం కలిపామని దోషులే ఒప్పుకున్నారు. అది నెయ్యే కాదని ఒప్పుకున్న దోషులే బోరున ఏడుస్తున్నారు. అంతేకాదు,
చలనం లేని ఈ హిందూ మఠాధిపతులు పీఠాధిపతులు రాజకీయ లబ్ధితో యాగాలు యోగాలకే పరిమితమయ్యారా? ఖరీదైన ప్రజల భూములను కొట్టేయడమే ఈ మౌనానికి కారణమా? రాజశ్యామల యోగ స్పెషలిస్టులు ఎక్కడా? సాక్షాత్తు జై శ్రీమన్నారాయణ అంటూ దేవుడికి ప్రతిరూపమే అని మాట్లాడే స్వాములు ఇప్పుడెక్కడా? ఉత్తరాంధ్ర దేవాలయంలో రాముడి శిలా విగ్రహం తల నరికితే దిక్కులేదు. రథాలను కూల్చి కాల్చి బొగ్గు చేసినా సిగ్గే లేదు. దేవాలయాలపై దాడులకు పాల్పడ్డ నేరస్తులకు శిక్షలు కూడా లేవు. ఎన్నాళ్ళు ఈ హిందూ దేవాలయాలపై, హిందూ ధర్మాలపై దాడి? అడిగేవాడే కరువయ్యాడా? హిందూ ధర్మం పేరుతో అధర్మాన్ని ఆచరిస్తున్న స్వాములను కూడా ఇప్పుడు ఇక్కడ నిలబెట్టాలి. హిందూ ధర్మం పేరుతో దోచిన ప్రభుత్వ భూములను ప్రజలకు అప్పగించాలి. వదిలే ప్రసక్తే లేదు. ఈ మార్పే రావాలని ప్రజలు ఆశించడంలో తప్పే లేదు.